హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు యూనివర్సల్ టుడే. నేను మీ యాంకర్ సౌమ్య. ఇప్పుడు సూర్యుడి తాకిడి ఏ రేంజ్ లో ఉంటుందంటే ఇంకా ఏప్రిల్ నెలలో ఉండగానే మార్నింగ్ 10 దాటినప్పటి నుంచి మళ్ళీ సాయంత్రం 6:30 అయ్యేంత వరకు కూడా చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు అయితే ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లోనే ఉన్నాయి. సో ఈ ఎండాకాలం వచ్చే మే నెల ఎలా ఉంటుందన్న భయం అయితే ప్రతి ఒక్కరికి పెరుగుతున్న సన్నివేశాలు అయితే మనం చూస్తున్నాం. సో బయటికి వస్తే ఎక్కడ వడదెబ్బతో ఏమైపోతాము, ప్రాణాలకి ఎలాంటి ముప్పు వస్తుందో అని ప్రతి ఒక్కరు భయపడే పరిస్థితి అయితే నెలకొంది. ఇలాంటి పరిస్థితుల్లో ఆంధ్ర గవర్నమెంట్ తీసుకున్న ఒక అరుదైన నిర్ణయం ఇది ప్రతి ఒక్కరిని హర్షం వ్యక్తం చేసేలా చేస్తుంది. సో మెయిన్లీ విజయవాడలో, కృష్ణా డిస్ట్రిక్ట్ లో ఉన్న విజయవాడలో ఎలాంటి ఎండలు ఉంటాయో మనందరికీ తెలిసిందే. విపరీతమైన ఎండల్ని అక్కడ ప్రజలైతే చూస్తూ ఉంటారు. ఆల్మోస్ట్ గుంటూరు, విజయవాడ ఈ ప్రాంతాల్లో ఖచ్చితంగా ఉండాలి అంటే చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు అయితే నెలకొంటాయి. సో అలాంటి సిచ్యువేషన్స్ లో విజయవాడకి సంబంధించిన మున్సిపల్ వాళ్ళు చాలా అరుదైన డెసిషన్ ని తీసుకొని అందరూ హర్షం వ్యక్తం చేసేలా ప్రతి ఒక్కరితో ప్రశంసలు అందుకునే పరిస్థితిని అయితే తెచ్చుకున్నారు. సో ఇక్కడ మనకు చూసుకుంటే మస్ట్ వెహికల్స్ ని పెట్టి మొత్తం ఉన్న ప్రాంతాలన్నింటినీ కూడా కూల్ చేయడం. సో అసలు మిస్డ్ వెహికల్స్ అంటే ఏంటి అంటే ట్యాంకర్స్ ఆల్రెడీ కనెక్ట్ చేసి ఉంటాయి. సో ఆ ట్యాంక్స్ వైపు గా మొత్తం రోడ్డంతా కూడా అది నీళ్లు జల్లుకుంటూ వెళ్తుంది. సో దానివల్ల భూభాగం నుంచి వచ్చే వేడి అయి ఉండొచ్చు, లేదా ఉష్ణోగ్రతని 3 నుంచి 4 డిగ్రీల వరకు తగ్గించే ఛాన్సెస్ అయితే ఉంటాయి. అండ్ దాంతో పాటు వెళ్లే వాళ్ళకి ఎవరైతే ఆ దారి నుంచి వెళ్తూ ఉంటున్నారో దాన్ని భూమి నుంచి వచ్చే వేడి తగ్గడం వల్ల ఎంతో కొంత వాళ్ళ మీద అయితే ఆ ఎండ ప్రభావం పడకుండా ఉంటుంది. అండ్ దాంతో పాటు ఇబ్బందికరమైన పరిస్థితులు, ఈ ఎండ వడదెబ్బలు అయ్యి తగలకుండా ఎంతో కొంత అయితే దీనికి సొల్యూషన్ ఇవ్వచ్చు. అండ్ ఆ వేడి వల్ల వచ్చే ఇబ్బందులన్నింటినీ కూడా ఈ తడి ఎంతో కొంత ఆపడం అయితే జరుగుతుంది. సో దాని వల్ల చాలా వరకు లాభాలు అయితే కలిగించే విధానం ఉంది. మనం పూర్తిగా దీన్ని ఆపలేకపోయినా, ఎందుకంటే అది సృష్టిలో ఉన్నదాన్ని మనం ఇంతవరకు ఆపలేకపోయినా కనీసం ఎంతో కొంత తగ్గించే పరిస్థితులు అయితే విజయవాడ మున్సిపాలిటీ తీసుకున్న డెసిషన్ లో అయితే అవుతుంది. సో ఇలాంటి అరుదైన నిర్ణయాలు తీసుకొని ఇప్పుడు జరుగుతున్న మే నెల సిచ్యువేషన్స్ లో, లేదా ఈ ఎండాకాల పరిస్థితుల్లో వేసవి దుడుకుని ఏదోలా తగ్గించేలా అయితే గవర్నమెంట్ నిర్ణయాలు తీసుకోవడం ఇది ఒక కొత్త ప్రక్రియగా ఉన్నా, ఇక అరుదైన నిర్ణయాలు తీసుకుంటే ముందు ప్రజలకి కూడా ఎంతో కొంత హెల్ప్ అయ్యే పరిస్థితి అయితే నెలకొంది. సో ఇలాంటి విషయాల కోసం యూనివర్సల్ టుడేని ఫాలో అవ్వండి.